ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో లియో అనే చిన్న సింహం ఉండేది. లియో చాలా చురుకైనది, కానీ కొంచెం భయపడేది కూడా. పెద్ద సింహాలు గర్జిస్తే లియో చెవులు మూసుకుని దాక్కునేది. ఒకరోజు లియో అడవిలో తిరుగుతూ ఒక విచిత్రమైన చెట్టును చూశాడు. ఆ చెట్టు ఆకులు బంగారు రంగులో మెరిసేవి. లియో ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్ళాడు. చెట్టు మృదువుగా మాట్లాడింది. లియో, నువ్వు ధైర్యంగా ఉంటే నేను నీకు ఒక మాయా బహుమతి ఇస్తాను. లియో కొంచెం భయపడ్డాడు, కానీ అడిగాడు, ఏ బహుమతి? చెట్టు నవ్వుతూ చెప్పింది, నీ గుండెలో ధైర్యం పెంచే శక్తి. అప్పుడే అడవిలో పెద్ద గర్జన వినిపించింది. ఒక చిన్న జింక ముళ్లలో చిక్కుకుంది. లియో భయపడ్డాడు, కానీ చెట్టు మాట గుర్తు చేసుకున్నాడు. నేను ధైర్యంగా ఉండాలి అని అనుకున్నాడు. లియో పరుగెత్తి జింక దగ్గరికి వెళ్ళి తన చిన్న పంజాలతో ముళ్లను తొలగించాడు. జింక బయటకు వచ్చింది. ధన్యవాదాలు లియో అని చెప్పి ఆనందంగా దూకింది. ఆ క్షణంలో చెట్టు బంగారు కాంతితో మెరిసింది. లియో, నువ్వు నిజమైన సింహమయ్యావు అని చెప్పింది. లియో గుండెల్లో ఒక వెచ్చని వెలుగు పుట్టింది. ఆ రోజు నుండి లియో ఇక భయపడలేదు. అతను అడవిలోని ప్రతి జంతువుకు స్నేహితుడయ్యాడు. మాయా చెట్టు మాత్రం ప్రతి రాత్రి లియోను చూసి చిరునవ్వు చిందించేది. ఎందుకంటే చిన్న సింహం తనలోని ధైర్యాన్ని కనుగొన్నది.